నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం అంగర వెంకట శివప్రసాద్ గారు రచించిన వేణి సంహారం అనే ఒక మంచి కామెడీ కథను విందాం. ఒరేయ్, నాకున్న ఒక్కగానొక్క అక్కకి పెళ్ళై 5 ఏళ్లైనా పిల్లలు లేరు. దాని కడుపునో కాయ కాసి అది మగపిల్లాడైతే నాకు వాడు మేనల్లుడవుతాడు. దానికి ఈ చెవిలో వెంట్రుకలకి సంబంధం ఏంట్రా? చిరాగ్గా అన్నాడు. అసలు నా చెవిలో వెంట్రుకల మీద వీళ్ళ అథారిటీ ఏమిటి? ఇక ఆలస్యం ఎందుకు, ఈ కామెడీ కథ మీరు వినండి. మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిస్తే మేనల్లుడికి అదృష్టమట. గాడిది గుడ్డేం కాదు, ఎవరో పనికిమాలిన వాడు చెప్పిన సామెతది, కొట్టిపారేశాను. నా చెవుల్లో సన్నగా వెంట్రుకలు మొలుస్తుంటే, ఒరే అప్పన్న, ఆ వెంట్రుకలు కూడా తీసేయరా అన్నాను మా ఇంటి ఎదురుగా ఉన్న బార్బర్ షాప్కి క్షవరానికి వెళ్ళినప్పుడు. అమ్మమ్మ, అట్టా చెవిలో ఎంటికలు తీసుకోకూడదండి, అవి ఉంటే మీ మేనలుడికి అదృష్టమండి అన్నాడు బార్బర్ అప్పన్న. అనడమే కాదు, నేను తీసేయమన్నా తీసేయలేదు. ఒరేయ్, నాకున్న ఒకగానొక్క అక్కకి పెళ్ళై 5 ఏళ్లైనా పిల్లలు లేరు. దాని కడుపునో కాయ కాసి అది మగపిల్లాడైతే వాడు నా మేనలుడవుతాడు. ఈ మాటలు అంటున్నప్పుడు నా వయసు 16. అప్పుడే నూనూగు మీసాలు, చిన్న బవిరిగడ్డం వస్తుంది. దానికి తోడు ఈ చెవిలో వెంట్రుకలేంటో చిరాగ్గా. నా తల మీద వెంట్రుకలు వాడిష్టం వచ్చినట్లు కత్తిరించుకోమను, కానీ ఈ చెవుల్లో వెంట్రుకల మీద వీడి అథారిటీ ఏమిటి? నేను చెప్పినా తీసేయకుండా నాను చెప్తున్నా కదండి పెదపాపగారు, తొందరలో నీళ్ళోసుకుంటారండి, మీకు మేనల్లుడు పుడతాడండి. నా మాటిని ఆ చెవిలో ఎంటికల గురించి మీరిక మర్చిపోండి అన్నాడు అప్పన్న. అనడమే కాదు, మా ఇంటిల్లిపాదికి ఊదేశాడు. చిన్నబాబు గారి చెవిలో ఎంటికలు మొలిశాయి, మన ఇంట బుల్లిబాబు గారు పుట్టబోతున్నారు అని కూడా చెప్పేశాడు. మా బావ కూడా మాతోనే ఉంటాడు, ఇల్లరికిపుట అల్లుడు. ఆయనకి ఎవరూ లేకపోవడంతో మా అక్కతో పెళ్ళయ్యాక మా నాన్న ఆయన్ని మాతోనే ఉంచేసుకొని మా ఊరికి దగ్గరలోనే ఏదో ఉద్యోగం వేయించాడు. కానీ మా అక్కకి పెళ్ళై 5 ఏళ్లైనా పిల్లలు లేరు. ఈ అప్పన్నగాడు నా చెవిలో వెంట్రుకలకి మా అక్కకి పుట్టబోయే పిల్లాడికి ముడిపెట్టేశాడు. పైగా ఊరంతా బాకా పెట్టుకు మరీ ఊదేశాడు. ఇంట్లో కూడా నేను కత్తెరతో నా చెవిలో వెంట్రుకలు నేను కత్తిరించుకోవడానికి వీలు లేకుండా పోయింది. రోజు నా చెవుల మీద వాడి నిఘా ఎక్కువైపోయింది. వారం తిరగకుండా అదేం విచిత్రమో కానీ మా అక్క నీళ్ళోసుకుంది. మా వాళ్ళందరికీ నా చెవిలో వెంట్రుకల మీద గురి కుదిరింది. మా అక్క అయితే రోజు తన కడుపు తడువుకోవడం మానేసి నా చెవిలో వెంట్రుకలు సుతారంగా తడువుతుంది. అంతా నీ దయ్యారా అంటుంది. చాలేవే, ఎవరైనా వింటే నవ్విపోతారు అని విసుక్కుంటాను. అలా అనుకురా, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కానీ చెవులకి వెంట్రుకలు వచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అనుకోవడం ఇదే మొదటిసారిరా అంది మా అక్క మురిసిపోతూ. అలా అని ఊరుకోదు. రోజు నా చెవిలో వెంట్రుకలకి సంపంగి నూనె కూడా రాయడం మొదలుపెట్టింది. అదేం విచిత్రమో కానీ నా తల మీద వెంట్రుకల కన్నా ఏపుగా పెరగడం మొదలుపెట్టాయి నా చెవిలో వెంట్రుకలు. ఇంట్లో అందరి దృష్టి నా చెవుల మీద పెరిగే వెంట్రుకల మీదే. 9 నెలలు నిండిపోయాయి మా అక్కకి. 12 కొడుకు పుట్టాడు. అలాగే నా చెవులు కూడా ఊడల మరిలా తయారయ్యాయి. దానికి తోడు అప్పన్న దగ్గరికి క్షవరానికి వెళ్ళినప్పుడల్లా సన్నగా జడల్లుతాడు నా చెవుల్లో వెంట్రుకల్ని. ఒరే, నీకు పుణ్యం ఉంటుందిరా, అవి కత్తిరించేయరా, పొరపాటున నీ కత్తికి తెగిపోయాయని చెప్పరా అని బతిమాలాను ఎన్నోసార్లు. అలా చేయడం తప్పు చిన్నబాబు గారు, బుల్లిబాబు గారికి అరిష్టం అని చెప్పేవాడు. బార్బర్ షాపుకి వెళ్ళి వచ్చినప్పుడల్లా మా ఇంటిల్లిపాది నా చెవుల వైపు తదేకంగా చూసి హమ్మయ్యా అని అనుకోవడం నాకు మరీ చిరాకెత్తిపోయేది. ఇదిలా ఉండగా నా చదువైపోయి ఉద్యోగం కూడా వచ్చేయడంతో ఆఫీసులో కూడా అందరి దృష్టి నా చెవుల మీదే. ప్రతి వాడికి చెప్పలేక విసుగెత్తిపోయేది. కొన్నాళ్ళకి వాళ్ళకి అలవాటైపోయింది. ఉద్యోగం కూడా వచ్చేసింది కదా, ఇక పెళ్లి చేసుకో అని ఒత్తిడి మా ఇంట్లో మొదలైపోయింది. అద్దంలో నా మొహం చూసుకుంటున్నప్పుడల్లా జడల బరిలా కనిపిస్తున్నాను. ఇలా ఉంటే నన్ను ఏ పిల్ల పెళ్లి చేసుకుంటుందని బెంగ కూడా పట్టుకుంది. ముందు ఫోటో పంపు, ఆ తర్వాత కదా పెళ్లి చూపులు అంది మా అక్క. ఫోటోలో నా చెవులు కనిపిస్తాయి కదా అన్నాను బెంగగా.
ఆ ఫోటో స్టూడియో వాడు ఏదో మ్యాజిక్ చేసి నీ చెవుల్లో వెంట్రుకలు లేకుండా ఫోటో ఇస్తాడులేరా, ఆ తర్వాత చూద్దాంలే ఏం చేయాలో అంది మా అక్క. అన్నట్టుగానే నా ఫోటో నీట్గా వచ్చింది. చూస్తుంటే అది నా ఫోటోనేనా అని ఆశ్చర్యం కూడా వేసింది. ఇలా ఉంటే ఎంత బాగుండును అని కూడా అనిపించింది. కానీ ఏం లాభం, ఈ అప్పన్నగాడు నన్ను వదిలిపెట్టడుగా. ఇంట్లో వాళ్ళు వాడికి తందానా తానా అంటారు. పెళ్లివారికి నా ఫోటో నచ్చింది. పెళ్లి కూతురు ఫోటో మాకొచ్చింది. ఆ అమ్మాయి ఫోటోలో చెవుల వైపు నిశితంగా చూశాను. కొంపదీసి ఈ అమ్మాయికి కూడా మేనకోడలు లేదు కదా, ఉంటే ఈ అమ్మాయి చెవుల్లో కూడా వెంట్రుకలు మొలుస్తాయేమో అని. నేను ఆమె ఫోటో వైపు మరికొంత దీక్షగా చూసుంటే మరో బండారం బయటపడేది. అది పెళ్ళైన తర్వాతే తెలిసింది. పెళ్లి చూపులకి మేము వెళ్ళే రోజు వచ్చేసింది. ఇప్పుడు ఎలాగే అక్క అని అడిగాను. కరోనా దయవల్ల ముక్కుకి కట్టే గుడ్డ అది చెవుల్ని కూడా కప్పేస్తుంది కదా అంది మా అక్క. నేను అలాగే పెద్ద మాస్క్ వేసుకొనే వెళ్ళాను. నాతో పాటు వచ్చిన మా అక్క బావ కూడా మాస్కులు వేసుకున్నారు. ముగ్గురు వెళ్ళకూడదు కాబట్టి మా అక్క నా మేనల్లుడిని కూడా తీసుకొచ్చేసింది. వాడికప్పుడు 10 ఏళ్ళు వచ్చేసాయి. వాడి ముక్కుకి మాస్క్ తగిలించేసింది మా అక్క. పెళ్లివారింట్లో అందరూ పెళ్లి కూతురుతో సహా మాస్కులు ధరించారు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని పిల్లకు కూడా మాస్క్ వేసుకుంది. ఇంకా నయం, వాళ్ళ పెంపుడు కుక్క ముక్కుకి మాస్క్ వేయలేదు. చూపులైపోయాయి. మాస్కులతోటే మా ఇద్దరిని వేరే గదిలో కూర్చోమన్నారు మాట్లాడుకోవటానికి. అక్కడ మాస్కు తీయాలేమో అని భయంతో వద్దు అన్నాను నేను. ఆ అమ్మాయి తరపు వాళ్ళు కూడా అంతగా బలవంతం చేయలేదు. నాకంటే అర్థం ఉందే అక్క, మరి ఆ అమ్మాయి ఎందుకు మాస్క్ వేసుకుందే అని అడిగాను దారిలో మా అక్కని. కరోనా కదరా, అదే అయి ఉంటుంది. నువ్వేం అనుమానాలు పెట్టుకోకు. ఫోటో చూసావుగా, పిల్ల లక్షణంగా ఉంది, చదువుకుంది, ఒక్కరితే పిల్ల. కట్న కానుకలు అవి బాగానే ఇస్తారు. నువ్వేదో మనసులో పెట్టుకొని ఈ సంబంధం కాదు అనకు. పైగా నీ వ్యవహారం తెలిస్తే నీకు ఈ జన్మలో పెళ్ళి కాదు అంది మా అక్క. అంటే ఏమిటే నీ ఉద్దేశం? నేను ఈ జన్మలో ఈ చెవుల్లో వెంట్రుకలు తీయకూడదా నిలదీసి అడిగాను. అవి తీస్తే నీ మేనల్లుడికి ప్రాణగండవరా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది మా అక్క. ఇదెక్కడి పితలాటకమే అన్నాను నేను. ఇక నువ్వేం మాట్లాడకు బామ్మర్ది, మీ అక్క చెప్తుందిగా, అలా కానిచ్చేయి అన్నాడు మా బావ. వాళ్ళ సొమ్మేం పోయింది, నా చెవులు, వాటిలో మర్రి ఊడల్లా మొలిచిన వెంట్రుకలు. నా బతుకు బస్టాండ్ అయిపోయింది. పెళ్ళి కూడా కరోనా సమయంలోనే కాబట్టి పెళ్ళిలో అందరూ మాస్కులే వేసుకొని ఉన్నారు. నా బండారం బయటపడలేదు. నా జాగ్రత్తలో నేనున్నాను. కానీ నా సందేహం మాత్రం తీరలేదు. పెళ్ళిలో ఒక్క మారు కూడా పెళ్లి కూతురు మాస్క్ జారనే లేదు. శోభనం నాడు కూడా మాస్క్ వేసుకోవాలా? ఆ ఒక్కరోజుకి చెవుల్లో వెంట్రుకలు తీయించేస్తే అడిగాను అక్కని. మా అక్క మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. లేక లేక పుట్టాడురా వాడు నా కడుపున, వాడికేమన్నా అయితే నేను తట్టుకోలేనురా అంటూ సెంటిమెంట్తో కొట్టింది మా అక్క. మాస్కులతోటే మా శోభనం జరిగిపోయింది. తెల్లవారుతుంటే నాకంటే ముందు లేచిన నా భార్య స్వాతి కెవ్వున కేక వేసేసరికి నాకు మెలకువ వచ్చింది. ఆవిడ 2 చెవులు మూసుకొని భయంగా నా చెవుల వైపు చూస్తుంటే నా మాస్క్ జారిపోయింది అని తెలుసుకున్నాను. అదిగో అప్పుడు చూశాను ఆవిడ మొహం వైపు. ఆవిడ మూతి మీద సన్నగా ఉన్న మీసం మాస్క్ లేని ఆవిడ మొహంలో కనిపించింది. కారణాలు ఏమైనా దొందే అని అర్థమైపోయింది. ఇక చేసేదేం లేదని సర్దుకుపోవాలనుకున్నాం. ఆ చెవుల్లో వెంట్రుకలు తీయించేయచ్చుగా అంది మా ఆవిడ స్వాతి కాస్త తేరుకొని. తీస్తే నా మేనల్లుడికి అరిష్టమట అన్నాను దిగులుగా. మరి నీ సంగతో, నీకు మేనల్లుడున్నాడా అడిగాను ఆమెని. అదేం లేదు, హార్మోన్లు కాస్త ఎక్కువై అలా మీసం మొలిచిందట, డైలీ షేవే దానికి మందు అంది ఆమె. నాకు తెలిసిన ఒక స్నేహితుడి భార్యకు బ్యూటీ పార్లర్ ఉందట, అక్కడికి వెళ్దాం అని అన్నాను నేను స్వాతితో. ఆ మర్నాడే అక్కడికి వెళ్ళాం. ఆవిడ మా ఆవిడ్ని చూసి ఏవో లోషన్లు మొహం మీద రాసి రోజు రమ్మని చెప్పింది. అలా వారం రోజులు వెళ్ళేసరికి బాగా గుణం కనిపించింది. నా మేనల్లుడు చదువైపోగానే వాళ్ళ నాన్న తెలిసిన వాళ్ళ కంపెనీలో
ఓ గుమస్తా ఉద్యోగం వేయించాడు వాడికి. అది కూడా నా చెవుల్లో వెంట్రుకలు ఉండబట్టే వచ్చింది అని మా అక్క తెగ సంబరపడిపోయింది. ఈ మధ్యలో కర్మకాలి నా చెవిలో ఒక్క వెంట్రుక రాలినా నా మేనలుడికి ఏదో జరిగిపోతుందని మా అక్క గోల పెడుతుంది. మీ అక్కగారి గోల మరీ ఎక్కువైపోయింది, దీనికి ఏదో పరిష్కారం చూడాలి మనం అంది స్వాతి. మా వాళ్ళ గోల కన్నా అప్పన్న ఆ నెత్తి మీద తెగ కత్తిరించేస్తాడు కానీ నా చెవుల్లో ఒక్క వెంట్రుక కూడా తెగనివ్వడు అన్నాను నేను. ఈ అప్పన్నగాడు కాకపోతే మరో గిప్పన్నగాడు దొరకడా మీకు క్షవరానికి అడిగింది స్వాతి. ఇంటికి ఎదురుగ్గా బార్బర్ షాప్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తాను అన్నాను దిగులుగా. ఓ రోజు అప్పన్న షాప్ తెరవలేదు. అప్పన్న ఎక్కడికి వెళ్ళాడో ఎవరికైనా తెలిసేమో కనుక్కోండి అంది స్వాతి. అప్పన్న గురించి వాకప్ చేశాను. ఊరెళ్ళాడని తెలిసింది. ఇదే మంచి అవకాశం అంది స్వాతి. గుట్టు చప్పుడు కాకుండా పక్క వీధిలో ఉన్న గిప్పన్న బార్బర్ షాప్కి వెళ్ళి క్షవరంతో పాటు నా 2 చెవుల్లో ఉన్న వెంట్రుకలు కూడా తీయించేశాను. ఇంటికి రాగానే స్వాతి నా 2 చెవులు ముద్దాడుతూ వేణి సంహారం జరిగిపోయింది అంది. ఇంట్లో ఎవరికి కనపడకుండా చెవుల నిండా కప్పుతూ మాస్క్ వేసేసుకున్నాను. ఆ మర్నాడు మా అక్క శోకాలు పెడుతుంది. కొంప తీసి నా చెవుల్లో వెంట్రుకలు తీయించేసిన విషయం తెలిసిపోయిందా అని తెగ భయపడ్డాను. ఒరే తమ్ముడు, నీ మేనల్లుడి ఉద్యోగం ఊడిపోయిందిరా అంటూ నా దగ్గరకు వచ్చింది. అసలేం జరిగిందే అడిగాను నేను మాస్క్ సర్దుకుంటూ. నీ చెవుల్లో వెంట్రుకలేవిరా అని అడిగింది నా మాస్క్ తీస్తూ. అవి మన అప్పన్నగాడు లేడుగా పక్క వీధిలో బార్బర్ షాప్ వాడు నాకు చెప్పకుండా కత్తిరించేశాడే అన్నాను నేను నేరం వాడి మీదకు తోస్తూ. అదిగో అందుకే నీ మేనల్లుడి ఉద్యోగం ఊడిపోయింది. ఆవిడ రాగాలు ఎక్కువైపోయాయి. అది కారణం కాకపోవచ్చే. అయినా ఈ మధ్య వాడు ఆఫీస్లో లంచాలు తీసుకుంటున్నాడని తెలిసిందే. అక్కడికి నేను చెప్పాను కూడా, అయినా వాడు వినిపించుకోలేదు. లంచం తీసుకుంటూ పట్టుబడిపోయి ఉంటాడు. ప్రతిదానికి నా చెవుల్లో వెంట్రుకలతో పోలుస్తావెందుకు? మన బంగారం మంచిది కానప్పుడు ఎన్ననుకోని ఏం లాభం? ఆ ఆఫీసర్ నాకు తెలుసులే, నేను వెళ్ళి ఈ మారు క్షమించేయమని బతిమాలుతాను అన్నాను. కొసమెరుపు స్వాతి బావే ఆ ఆఫీసరు. విషయం చెప్పి చిన్న నాటకం ఆడించింది స్వాతి. కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.